తరగనిది. దేవుడికి ఇస్తూనే ఉంటాడు, తీసుకునే ఉంటా. అంతే అక్షయ పాత్ర అంటే అదే కదా అర్థము. అక్షయ పాత్ర, క్షయమైనదేమో శరీరేచ్ఛ పంట. ఈరోజు చాలా మంది బాప్తిసాలు తీసుకొని, సంస్కారాలు తీసుకొని, మరి ప్రతి వారము కూడా ఆరాధనలో పాల్గొంటూ కూడా శరీర ఆత్మఫలాలు పొందుకోవాలని ఆశపడేవారే ఇరుకైనా కరుకైనా మరి దారిలో ఎన్ని అడ్డులు అడ్డంగాలు వచ్చిన వాటన్నింటినీ కూడా ఎదుర్కొంటూ రావాలి, పైకెక్కాలని చూసేవారు ఆత్మఫలాలు పొందుకునేవారట. దేవునికి మహిమ కలుగును గాక. మరి విశాలమైన మార్గం ఏమిటంటే, నా జీవితంలో ఏ కష్టం ఉండకూడదు, ఏ అవమానం ఉండకూడదు, నేను ఏ సయ్యానంగానే నాకు అన్ని ఆశీర్వాదాలే రావాలి, నేను విశాలంగా బ్రతకాలి, విశాలంగా నా జీవితం వెళ్ళిపోవాలనుకుంటే అది శరీరేచ్ఛల ఫలము, అది క్షయమైనది, ఉండనే ఉండదు. మరణంతం. దేవుడిలాగా దైవజనమా, ఈరోజు వాక్యముతో మాట్లాడుతూ ఉన్నది, విసుకక మేలు చేయుదము. మనము మేలు చేయుట ఎందు విసుకక ఉండుము. మనము అలయక మేలు చేసితిమని తగిన కాలమందు పంటకోతుము. ఆమేన్. ఆత్మఫలం ఏమిటి? మేలు చేయటమా, కీడు చేయటమా, అవమానపరచడమా, లేకపోతే ఘనపరచడమా? పౌలు గారు అంటారు కదా, దేవుని బిడ్డలారా, నీకు సాధ్యమైతే దేవుని నామాన్ని మహిమపరిచేటట్లుగా బ్రతుకు. ఒకవేళ అది సాధ్యము కాకపోతే వదిలే, కానీ అవమానపరిచే విధముగా నువ్వు బ్రతకడానికి వీలు లేదు. నీ సహోదరుని, నీ పొరుగు వారిని సన్మానించగలిగితే, ప్రేమించగలిగితే ప్రేమించాలి, అంతేకాని మేలు చేయగలిగితే చేయాలి, అంతేకాని కీడు చేయటం మాత్రము తప్పు. దేవుడిని మెచ్చడు. ఇది ఆత్మఫలము కానే కాదు. వాక్యము సెలవిస్తుంది, అలయక మేలు చేయడము. ఎవరు చేసేవారు ఉన్నారు ఇప్పుడు అలయక మేలు? ఒకసారి, రెండుసార్లు ఇస్తాం, మూడోసారి ఇసుకొచ్చింది మేలు చేయడానికి. ఏం చేయడానికంట? ఒకసారి చేస్తాము, రెండోసారి చేస్తాము, మూడోసారి వస్తే నీకెవరు దొరకలేదు నేను తప్పితే నీకు సహాయం చేయడానికి అని ఏమొస్తుంది? మనకి విసుగు వస్తుంది. కానీ వాక్యం అంటుంది ఈరోజు, అలయక నీవు మేలు చేయటము నేర్చుకున్నావా, ఆత్మఫలాలు తీసుకుంటావు తగిన కాలమందు. ఆమేన్. ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. జీవమా యెహోవా